ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 18వ అధ్యాయము 18వ వచనము. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీల చరిత్ర మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆపద కలిగిన ప్రతి సందర్భంలో దేవుని దగ్గరికి వచ్చేవారు. దేవుడు వారిని ఆశీర్వదించి, దేవుడు వారిని దీవించి, దేవుడు వారికి నెమ్మదిని కలుగజేసినప్పుడు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను పూజిస్తూ అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఆ దేశంలో వారు జరిగిస్తూ ఉండేవారు. సమస్య కలిగినప్పుడు, ఇబ్బంది కలిగిన ప్రతిసారి కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని శిక్షించక, దేవుడు వారిని క్షమించి వారికి సహాయం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనకున్నటువంటి గొప్ప దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆపత్కాలమందు నీ మీదికి ఎవరు వచ్చినా కూడా నీకు ఎటువంటి అపాయము కలగకుండా దేవుడు నీకు తోడయ్యుండి సహాయం చేస్తానని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక ప్రాముఖ్యమైన మాటని జ్ఞాపకం చేస్తాను, వినండి ప్రియులారా. ఎప్పుడూ సమస్యలు కలుగజేయాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను పనే అది. 24 గంటలు మనల్ని నాశనం చేయాలని, మనల్ని పాడు చేయాలని, పరిస్థితుల ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలని, వ్యక్తుల ద్వారా మనకి సమస్యలు కలుగజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే నీకు ఒక శుభవార్త చెప్పమంటారా? కంటికి రెప్పలాగా నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను తప్పించే దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఏ స్థితిని, పరిస్థితిని బట్టి భయపడొద్దో, ఎవరిని చూసి నువ్వు ఆందోళన చెందొద్దో, భయపడొద్దో. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు జయమును అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.